త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ఛార్జీల పెంపు అనివార్యంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అధికారులతో చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఆర్టీసీ మీద కూడా ఆ భారం పడింది. నిర్వహణకు సంబంధించి దాదాపు 220 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందంటూ చంద్రబాబుకు అధికారులు తెలియజేసినట్టు. అయితే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు. నిర్వహణ భారం నుంచి బయటపడాలంటే ఛార్జీలు పెంపుకి ముందుకెళ్లాలంటూ చంద్రబాబు సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే 2 రకాల ప్రతిపాదనలు అయితే సిద్ధం చేశారు. ఒకటి 220 కోట్ల రూపాయల ప్రతిపాదనలు అయితే, మరొకటి 300 కోట్ల రూపాయలు సంబంధించి ప్రతిపాదన చేసినట్టు తెలుస్తుంది. 220 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రతి కిలోమీటర్కి 4.15 పైసలు చొప్పున పెంచడానికి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు, మరొక పక్క 300 కోట్ల రూపాయలు అయితే 5.72 పైసలు పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఆర్టీసీకి సంబంధించి ఏదైతే నష్టాలు వస్తున్నాయో ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలి. డీజిల్కి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రూపంలో పెద్ద ఎత్తున వసూలు చేస్తుంది కాబట్టి ఆర్టీసీ నిర్వహణలో దానికి సంబంధించి ఏవైతే నిధులు కావాలో ఆ నిధులు ప్రభుత్వం ఇవ్వాలంటూ ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. నిధులు ఇవ్వకుండా రేట్లు పెంచుకోండి, టికెట్ రేట్ల మీద పెంచండి, ప్రజల మీద భారం వేయండి అంటే పూర్తిగా ఆర్టీసీ నిర్వీర్యం చేయటువంటి ఉద్యోగ సంఘాలు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆర్టీసీని ఇప్పటికే నిర్వీర్యం చేస్తుంది. ఆర్టీసీ స్థలాలను పెద్ద పెద్ద కాంట్రాక్టులకు ఇస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఈ బస్సుల పేరుతోటి 12 డిపోల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పిన పరిస్థితి, దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ విధంగానే ఆర్టీసీని పూర్తిగా నిధులు ఇవ్వకుండా పూర్తిగా ప్రజల మీద భారాలు వేసే విధంగా తయారు చేసి నిర్వీర్యం చేసి ఆర్టీసీని లేకుండా పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలనే ఒకే ఉద్దేశం అయితే కూటమి ప్రభుత్వం ఉందంటే ఉద్యోగ సంఘాలు కూడా భావిస్తున్నాయి. దీన్ని వెనక్కి తీసుకోవాలి. ఏదైతే నష్టాలు వస్తున్నాయో ఆ నష్టాలని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది.